వెల్కమ్ టు సౌజీ ట్రావెల్ స్టోరీస్. అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, స్పినాచ్, పొటాటో అండ్ పోపు దినుసులు. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్లో మనం 7 మినిట్స్లో టేస్టీ ఫ్రై ఫినిష్ చేసేయచ్చు. ఎస్పెషల్లీ బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫస్ట్ నేను బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి కాగాక శనగపప్పు వేసాను. అది ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు శనగపప్పు వేగింది. ఇప్పుడు కొంచెం నేను మినపప్పు వేస్తున్నాను. మినపప్పు కూడా వేగిన తర్వాత నేను మిగిలిన పోపు దినుసులు వేస్తున్నాను. జీరా, ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు నేను స్పినాచ్లోనే వేసేసాను, కట్ చేశాను. అందుకని నేను ఇంకా మీకు అందులో చూపించలేదు. తర్వాత ఈ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి ఫ్రై చేశాను. అందులోనే ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఫ్రై అవుతాయి. సో వేసి మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాను కలిపి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాక నేను ఆలు కట్ చేసుకున్న ఆలు వేస్తున్నాను. ఆలు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కదిపి ఫ్రై చేస్తున్నాను ఆలుని కూడా. ఒక సింపుల్ టిప్ ఏంటంటే, మీరు ఆలుని ఇలా ఫ్రై చేసేటప్పుడు పైన మూత పెట్టినప్పుడు ఒక కంచం ఉంటుంది కదా మనకి, ఆ కంచంలో వాటర్ పెట్టి దాని మీద మూత పెడితే ఆలు త్వరగా ఫ్రై అవుతుంది, ఉడికిపోతుంది కూడా, ఎక్కువ ఎక్కువ టైం పట్టదు. బట్ నాకు దీనికి సరిపడే అంత ప్లేట్ లేదని నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు పెట్టి చూపించట్లేదు. బట్ ఇది ఒక సింపుల్ టిప్ ఆలు ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. ఇప్పుడు ఆలు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను పాలకూర వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఇది వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న స్పినాచ్. ఇప్పుడు బాగా కలుపుతున్నాను. ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఎందుకంటే ఇప్పుడు అందరూ కంపల్సరీగా ఆకుకూరలు తినాలి అంటున్నారు కదా. సో ఇలా ఫ్రైలో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మెయిన్గా బ్యాచిలర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే క్విక్గా అయిపోయే రెసిపీ అండ్ వర్కింగ్ ఉమెన్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 7 మినిట్స్లో ఈజీగా ఫినిష్ అయిపోతుంది. అండ్ మనం వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్ చూస్తే అట్లీస్ట్ 10 to 15 మినిట్స్లో మనం ఈ రెసిపీని కుక్ చేసేయచ్చు.
చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, బాగా ఫ్రై అయింది కాబట్టి. నెక్స్ట్ ఈరోజు మా లంచ్కి ఈ ఫ్రై కాబట్టి, సో వేడి వేడి అన్నంలో వేడి వేడి ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తా. రెసిపీ చాలా బాగుందండి, అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయాయి.